తీసుకుంటే 7 గంటల గ్యాప్ ఉండాల్సిందే, 7 అవర్స్. మరి సైన్స్ చెప్పిందని వినాలి, లేకపోతే మీరు సనాతన ధర్మం చెప్పిందని వినాలి, రెండింటిలో ఒకటి. ఆ తర్వాత భోజనం తినే పద్ధతి అన్నా సరిగ్గా ఉంటుందా అంటే మీకే తెలియాలి, మీరు ఎలా తింటున్నారో. మేము ఇప్పుడు తినడానికి వెళ్ళొచ్చాం సార్, భోజనానికి వెళ్ళొచ్చాం, మరి ఎవరైనా గమనించలేదు. కనీసం 25-30 నిమిషాలు టైం పడుతుంది సార్ భోజనం చేయడానికి. 25 to 30 minutes కంచం దగ్గర కూర్చోవాలి అంతే. ఆహారాన్ని విభజించుకొని తినాలి, నిదానంగా తినాలి, నవిలి తినాలి, చప్పరిస్తూ తినాలి, ఆస్వాదిస్తూ తినాలి. రుచులు తెలియాలి కదా, మీరు ఏం తిన్నా తెలియకుండా గురుపు గురుకొని మింగేస్తే బాగా నవలాలి కదా. పెద్దవాళ్ళు చెప్పింది అంటే ముద్ద 32 సార్లు నవలమన్నారు. మరి ఎన్నిసార్లు నవ్వుతున్నారు మీరు? 3 సార్లు 2 సార్లు అయితే ఎలా అవుతుంది? బాలాజలం ఎలా కలుస్తుంది? ఇన్సులిన్ ఎట్లా వెళ్తుంది లోపలికి? మరి షుగర్ ఎందుకు పెరగదు? లివర్ ఫంక్షన్ ఎందుకు దెబ్బతింటుంది? ఎందుకు కాన్స్టిపేషన్ విరోచనం కావట్లేదు? ఇక్కడ కూర్చునే వాళ్ళలో నాకు తెలిసి సగం మందికి 24 గంటలు ఒకసారి బ్లడ్ కట్టడానికి కష్టమే, చాలా బాధపడుతూ వెళ్తున్నారు అనమాట. ఫ్రీగా మోషన్ అయ్యేవాడు చాలా తక్కువ మంది, ఇంక్లూడింగ్ చిన్నపిల్లలు. తినకూడదని అన్నం అంతే కూర్చోండి, అట్లాంటి షుగర్ 400 ఉండేది. ఎవరో చెప్పింది అట్లా ఏం చెప్పలేదు సార్, ఎవరో చెప్తారు శాస్త్రాలు. కూర్చుంటారా అంటారు, పాట ఎక్కడ కూర్చున్నాను అంటే ఏదైనా సామెత చెప్పారో కానీ అలా చెప్పారు సార్. బ్రాహ్మణుడు భోజనం చేసేటప్పుడు చూడండి, అరగంట ముందు ఎవరైనా లెక్కారు నగవరసలు, మరి వాళ్ళు చక్కగా ఆరోగ్యం ఉండేది. అనివార్యం తింటే ఎట్లా కుదురుతుంది? మరి షుగర్ ఎందుకు వస్తుంది? పొట్టలు కుదురుతుంది. నిదానంగా నవిలి ఆహారం ఆస్వాదిస్తూ తినేవాళ్ళకి పొట్టలు రావు సార్, ఛాన్సే లేదు. కాన్స్టిపేషన్ అనేది ఉండదు, షుగర్ అనేది రావడానికి ఛాన్సే లేదు. ఎవరికైతే విరోచన సరిగ్గా కాదు వాళ్ళే షుగర్ పేషెంట్. ఏంటంటున్నారు ఒకటి. ఇక్కడ కనీసం ½ an hour కూర్చోవాలి కట్ట దగ్గర. ఆహారాన్ని వివరించుకొని అంటే దాన్ని విభజించుకొని తినాలి. విభజించుకొని తినడం అంటే ఏంటి? మొట్టమొదట కనీసం ఒక 4 ముద్దల్లో అయినా కారాలు పచ్చడితో తినాలి. కారాలు అంటే సొంటి పొడి, వాము పొడి, నువ్వుల పొడి, కరివేపాకు కారం, మునగాకారం, రోటి పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు, ఇలా ఏదో ఒక పచ్చడి కారంతో భోజనం మొదలు పెట్టాలి. ప్రాపర్గా ఆహారానికి రిమైనింగ్ ఫుడ్కి జీర్ణరసాలు సపోర్ట్ చేయాలి అంటే మొట్టమొదటి కారంతో తినాలి. 4 ముద్దలు అన్నా ఏదో ఒక కారం, ఏదో ఒక పచ్చడి. మరి అయిపోయినాయి భయం అనమాట, కారం తింటే ఏమవుతుందో, కడుపులో మంట వస్తుంది, విరోచన సరిగ్గా సైనస్ ప్రాబ్లం రాదు సార్. మంచి ఆవకాయ తింటే ఏమవుతుంది? జలుబులు చేయవు, విరోచన సాఫీగా అవుతుంది, ఏ రోగాలు